నమస్తే. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల వారానికి ఒక పరామర్శ యాత్ర పెట్టుకుంటున్నాడు. గతంలో మనం చూసుకుంటే 3 నెలలకో 6 నెలలకో ఒక పరామర్శ యాత్ర ఉండేది. కానీ ఇప్పుడు ఈడియో లేదా సిట్టో విచారణకు పిలుస్తుందనేటువంటి ఒక భావనలో నా వెనక ఇంతమంది మంది మార్బల ఉన్నారని చూపించుకోవడానికే పరామర్శ యాత్రలు పెట్టుకుంటున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఓట్ల రూపంలో మారతాయంటే చెప్పలేం. ఎందుకంటే మనం చూసాం 2024 ముందు సిద్ధం సభలని అవని ఇవని లక్షలాది మందిని జనాల్ని తరలించిన ఓట్ల రూపంలో కాలేదు. సో ఇప్పుడు పరామర్శ యాత్ర కూడా వైసీపీని ముంచేస్తున్నాయని చెప్పేసి సొంత వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. నిన్న మాట్లాడుతూ మామిడిపళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అటాచ్ చేస్తుంది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే మామిడిపళ్ళు తింటే డయాబెటిక్ వస్తుందని చెప్పి, లేదంటే మనకు మిర్చి తింటే అసిడిటీ పెరుగుతుందని చెప్పి, పొగాకు తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పి అందరినీ అటాచ్ చేస్తూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇటీవల కాలంలో సిదిరప్పల విషయం తీసుకుంటే 18 ఏళ్ల కుర్రోడని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా వైసీపీని తొక్కేస్తుంది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డేనా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఏమవుద్దంటే అండి, జగన్మోహన్ రెడ్డి నుంచి మీరు అంతకన్నా ఎక్కువ ఆశించకూడదు. ఇప్పుడు అతను అలాగే మాట్లాడతాడు. అతను వివేక శూన్యుడు, అతను ఆఫ్ మైండెడ్తో ఉంటాడు. ఆ మాట్లాడి కూడా ఎవరో రాసిస్తే మాట్లాడతాడు. అది కూడా సరిగ్గా మాట్లాడలేడు. దాన్ని అతను ప్రచారం కింద మార్చుకున్నాడు. అతని గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్నాడు కదా, అది కూడా నెగిటివ్ పాజిటివ్ ఏదో పబ్లిసిటీ అవుతున్నాడు కదా, జనాల్లో ఉంటున్నాడు కదా. అతను ఏ పర్యటన చేసినా ఏదో అపశృతి ఉంటుంది, ఏదో రకమైన అరాచకం జరుగుతుంది. జనాలు పోగేసుకొస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి దుబ్బిన డబ్బులు ఉన్నాయి కాబట్టి. 2 ఏళ్ళు అయింది అతను వారానికి 10 రోజులకి క్రమం తప్పకుండా జనంలోకి వస్తున్నాడు. మిగతా టైం పారిపోతున్నాడు. ఈ 2 సంవత్సరాలు 2 నెలల్లో కూడా ఈ ప్రభుత్వం క్షణం తీరిక లేకుండా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం కూడా చేస్తున్నారు. ఇంత దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఏ లోటు రానివ్వకుండా ఉద్యోగులు జీతాలు ఇచ్చుకుంటున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, ఇవన్నీ సరిపెట్టుకుంటూ వస్తున్నారు. చాలా పాజిటివ్ మూడ్లో చాలా హాయిగా ఉండాల్సిన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యాధి వల్ల, దీర్ఘకాలిక వ్యాధి పట్టుకుంది రాష్ట్రానికి. ఓడించినా కానీ ఆ వ్యాధి అతను మానలేదంటే దీనికి మందులు తాత్కాలికంగా మందులు వేస్తే కుదరదండి. దీనికి పూర్తి స్థాయి నివారణ కావాలి. అంటే మనం పెయిన్ కిల్లర్ లాగా ఆ నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటే సరిపోదాం. దీని నుంచి తప్పించాలంటే ప్రజలందరూ కలిపి అతను పక్క ఓడిచ్చారు. నెక్స్ట్ బాధ్యత ఏం చేయాలంటే ప్రభుత్వమే పెట్టారు. ఈ సంగతి మీరు చూడండి అని. ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వం అంటే ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషనే కాదు కదా, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్ళలో మార్పు రావాలి కదా. వాళ్ళలో భయం లేదు. కంప్లీట్ కరప్టెడ్ అయిపోయి ఉన్నారు చాలామంది. 60% పైగా కరప్టెడ్ అయిపోయి ఉన్నారు. డబ్బు లేకుండా ఎవడ పని చేయట్లా. అది కూడా సెలెక్టెడ్గా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ కంటే మోజుబడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందండి. అంటే ఎంత మంచి ప్రభుత్వం ఉంది, అభివృద్ధి చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఎలా బయటకు వచ్చి ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు అంటే అనుకోవచ్చు, 3 సార్లు 4, 5, 6, 7, 8, 10వ కూడా వాళ్ళు అలాగే వ్యవహరిస్తుంటే వాళ్ళు అలా వదిలిపెడుతున్నప్పుడు తప్పు ఎవరిదంటారు? ఇప్పుడు నిన్న కాక మొన్న వైజాగ్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ముందు ఎయిర్పోర్ట్ దగ్గర మద్రాసు కలకత్తా జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. అందరినీ ఇబ్బందులు గురి చేశారు. అక్కడి నుంచి 5-6 గంటలు ప్రయాణం చేశాడు ములాఖత్కి, జైలుకి. అక్కడ ఒక మహిళా అధికారి మీద దౌర్జన్యం చేశారు, దురాఘాతం చేశారు. ఇంకో పక్క సిదిరప్పలరాజు ములాఖత్ అవ్వకుండానే వెనక్కి వచ్చాడు. అక్కడ మాట్లాడిన మాటలు ఏమున్నాయి? 45 ఏళ్ళు పోతాడు అన్నట్టు మాట్లాడాడు. అయ్యే మాటలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. మిర్చి తింటే ఘాటు, లేదా సిగరెట్ కాలితే క్యాన్సర్. అసలు ఇతను ఏం చేసాడు? పొగాకు. ఇది అతను అలాగే ఉంటాడు. ఆట విధానాన్ని కంప్లీట్ మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం ఒక ఫెయిర్ గేమ్ ఆడుతూ ఉంటారు. చంద్రబాబు గారు ఫెయిర్ గేమ్ ఆడతాడు, అతను ఫౌల్ గేమ్ ఆడతాడు. కొంతమంది డబుల్ గేమ్ ఆడుతున్నారు, అధికారులు కానీ కొంతమంది పార్టీలు కానీ. ఇప్పుడు ఫెయిర్ గేమ్ ఆడేవాళ్ళకి ఏమవుతుందంటే ఫౌల్ గేమ్ ఆడేవాడు ఒకసారి పైచేసి సాధిస్తాడు. అలాగే అధికారంలోకి వచ్చాడు అతను. వీడు కరెక్ట్ కాదని చెప్పి ఓడిచ్చారు జనం. అయినా సరే అతను గేమ్ స్ట్రాటజీని మార్చుకోలేదు, అలాగే ఆడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? డిఫెన్స్ మోడ్లోంచి అటాకింగ్ మోడ్లోకి రావాలి. అటాకింగ్ మోడ్ అంటే ఏంటంటే మోకాళ్ళ చెప్పులు తీసేయాలి. జనం ఏం కోరుకుంటున్నారో చేయాలి. పాలకుడు జనం కోరుకున్నది చేయాలి. ఒక్కొక్కసారి జనం తప్పుడు కోరికలు కోరుకుంటారు, అప్పుడు అదుపు చేయొచ్చు. కానీ విచక్షణతోటి డెఫినెట్గా విచక్షణ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
ఏది మంచి ఏది చెడు తెలిసిన వ్యక్తి, ఏం చేస్తే ప్రజలకు ఉపయోగమా తెలిసిన మనిషి. కానీ ప్రజల మనోభావాలను కూడా గౌరవించాలి కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, వీళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడతలేదు జనం. మీరు గమనించారో లేదో, కొడాలి నాని అతను సైలెంట్గా ఉన్న వాళ్ళు సావరేళ్ళే అనుకున్నారు. అతను మళ్ళీ మాట్లాడుతూ మొదలెట్టారు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇతను ఎందుకు వదిలేస్తున్నారని. అతను అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి వెసులుబాటు ఇచ్చి ఉండొచ్చు. ఆ పాము ఇప్పుడు మళ్ళీ పొసలు కొడుతుంది. అంచేత పాము తోకలో ప్రాణం ఉన్నా కానీ వదలకూడదు అంటారు. అందుకునే వీళ్ళు అలాంటి పాములు అటోళ్ళు, వీళ్ళు తోడేళ్ళు అటోళ్ళు, మడుగులో ఉన్న మొసళ్ళు అటోళ్ళు. వీళ్ళకి ఇప్పుడు మడుగులో లేదు, ఇప్పుడు మొసళ్ళు బయట ఉన్నది. అధికారం వస్తే మడుగులోకి వెళ్ళిపోతారు వీళ్ళు. మడుగులో ఉన్న మొసలు అత్యంత బలవంతం. ఏనుగును కూడా ఆపేస్తుంది. గజేంద్రుడు గజేంద్ర మోక్షం అంటారు కదా, మహావిష్ణువు రావాలి రక్షించాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఇంత పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఆ పార్టీ గ్రాఫ్ ఇతను బయటకు వచ్చాడంటే పార్టీ దరిద్రం పట్టుకున్నట్టే. తటస్థులు, ఎలైట్ పీపుల్, శాంతి కాముకులు, ప్రశాంతంగా జీవించాలనుకున్న వాళ్ళు హడిలిపోతున్నారు ఇతను చూసి. ఆ హడిలిపోవడం ఇప్పుడున్న పాలక పక్షానికి మేలే. వద్దురా బాబు మనకు అనుకుంటారు. కానీ అది శృతి మించితే ఏమవుద్ది అనుకుంటున్నారు. ఆ భయానికి వాళ్ళు ఓటేయడానికి రావడం మానేస్తారు. ఓటేస్తాడేమో చంపేస్తాడేమో అని. అది ఎవరికి నష్టం. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధింపబడిన వాళ్ళు ఎవరన్నా తాము అభిమానించే వాళ్ళని బాధిస్తే బాధపడిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా సరే తన హవా కొనసాగిస్తుంటే వాళ్ళందరూ మనోవ్యధతో మనోభావాలు దెబ్బతిని హర్ట్ అయిపోయాళ్ళు ఈ ఎన్నికలు రాజకీయాల ప్రక్రియకి దూరంగా ఉంటే. పార్టీ పనిచేయాలంటే కార్యకర్తలు లేకపోతే అభిమానులు, సానుభూతి పనులు అందరూ పనిచేయాలి కదా, తలకో చేయాలి కదా. వాళ్ళందరూ దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. స్ట్రాటజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కోణం కూడా ఆలోచించాలి. వెంటనే 100 కోట్లు 200 కోట్లు తీసేసుకుని వాళ్ళు పనులు చేసుకుని శుభ్రంగా చపాతీ పన్నీర్ బటర్ మసాలా తినేయటం కాదు. రాష్ట్ర ప్రజల మనోభావాలు, తెలుగు వాళ్ళు ఉండాలి మెయిన్. తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ అర్థమవుతాయి. నార్త్ ఇండియన్ అధికారులు ఉంటారండి, నార్త్ ఇండియన్ అధికారులు మన ఎమోషన్స్తో పనే ఉంటుంది వాళ్ళకి. తెలుగు అధికారులని కించపరుస్తున్నారంట కూడా. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు ఇలాంటివి జరగవు. ఈసారి మన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వచ్చాడు, అందరినీ పాడు చేసాడు. దాంతో ఇటువంటి విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. పరిష్కరించకపోతే చాలా ప్రమాదం. సరే, ఇక్కడ ఇంకా నిన్నటి పరామర్శ చూసుకుంటే అక్కడ వెళ్ళినటువంటి ఒక సందర్భంలో మొన్న ఏదైతే సిదిరాపల్లాకు సంబంధించిన పర్యటనలో ఎస్ఐ ప్రవళిక గారిపై చేసినటువంటి ఒక దాడి మనం చూసాం. అది పక్కన పెడితే నిన్న ఒక భోజనశాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు అంతా తినేయడమే కాకుండా అక్కడ ఉన్న దేవుడు పట్టాలన్నీ కూడా ధ్వంసం చేసి వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఒక టీ షాప్కి వెళ్ళిపోయి అక్కడ కూడా ధ్వంసం చేసి వచ్చారు. సో ఇలాంటి అరాచక మూకలు కావచ్చు, ఇలాంటి విధ్వంసకర శక్తుల్ని నిజంగా ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఓట్లు పడతాయి అనుకుంటున్నాడా జగన్? అంటే ఏమంటారు? అతనికి ఓట్లు పడకపోవడం అనవసరం అండి. అతనికి పడకపోయినా ఓట్లు వేస్తానికి అవతల పార్టీ వాళ్ళు కూడా రానివ్వకుండా భయపెడుతున్నాడు అతను. ఇలాంటివి జరిగితే వీళ్ళు వెళ్తారా ఓట్లు వేస్తానికి? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు గట్రా వెళ్తారా? వాళ్ళు ఏమన్నా వీరిలా? వాళ్ళకి భయమే కదా, ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఇలాంటి గొడవలు అవుతున్నాయంటే వెళ్ళరు కదా. ఆడవాళ్ళందరూ క్యూలో నిలబడి ఉంటారండి. గబక్కన వైసీపీ గంజాయి కొట్టేసినట్టు బట్టలు ఇప్పేసి నిలబడతాడు అక్కడ. మేము కూడా అతని మీద అరిచేస్తాడు అని పోలీసులు పట్టిపోతారు. కానీ వీళ్ళు భయం వేసి ఇంటిపోతారు కదా, అలాంటివి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ హోటల్ మీద పడి ధ్వంసం చేశారండి. ఆవిడ చాలా బాధపడింది అన్న. ఇవాళ ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడండి, నా మీద తొక్కేసినా నేను చేసినా పర్లేదు, నాకు ఇల్లు స్థలం ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, మాకు ఈ ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వక్కర్లేదు, చాలా మంచోడు అంటుంది. ఏం చెప్తారు ఇప్పుడు? నిన్న అలా మాట్లాడింది, నాకు అన్యాయం చేసి నా పటాలు పగలు కొట్టేశారు అయ్యి అన్నది. ఇవాళ ఎలా మాట్లాడుతుంది? ఎవరి ప్రభుత్వం ఉంది, ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరి తరఫున ఆవిడ మాట మార్చి. సాధారణంగా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు మాట మళ్ళీ రెండో వీడియో చేస్తారు ఇలాంటి ఏదో జరిగితే. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అది గోపాలపురం నియోజకవర్గం టాప్ 10లో ఉంది అభివృద్ధి సంక్షేమంలో. ఆ ఎమ్మెల్యే మంచి పేరులో ఉన్నాడు. అటువంటి నియోజకవర్గంలో అక్కడున్న ప్రతిపక్ష నాయకులు ఎంత పవర్ఫుల్గా ఉన్నారో, లోకల్కి ఎంత పట్టుతోటి ఉన్నారో అనేటువంటిది అర్థమవుతుంది కదా. రెండో వీడియో వచ్చిందంటే నాకు వీళ్ళు చాలా మంచోళ్ళు అని
అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అంటే నాయకులే కాదు, వాళ్ళ నాయకులు డబ్బులు కూడా ఎత్తారు, వాళ్ళు జేబులు కూడా ఎత్తున్నారు. వాళ్ళ నాయకులు మెళ్ళ వస్తువులు దొంగలు చేరిపోతున్నారు అందులోకి. సాధారణంగా పర్సలే కూడా వస్తారు మీటింగులు, రాజకీయ మీటింగులు. పిక్ పాకెటర్స్ అందరూ కూడా మొన్న మధ్య మా ప్రమాణ స్వీకారం జరిగింది కదా, అప్పుడు చాలామంది జేబులు కొట్టేశారు. పోలీసులు అడిగితే అక్కడ పిక్ పాకెటర్స్ కింద నమోదైన వాళ్ళు ఫోన్లన్నీ కూడా మా ప్రమాణ స్వీకారం అక్కడ జనంలోనే తిరుగుతున్నాయి. ఓకే. ఆ లొకేషన్స్ అన్నీ చూపిస్తున్నాయి అక్కడ. అలాగే వీళ్ళందరూ చేరిపోతారు ఎక్కడేం జరిగినండి. దానికి తోడు ఈ బ్యాచ్ అంతా జగన్ బ్యాచ్. వాళ్ళు ఎవరి మీటింగ్ జరిగిన వాళ్ళు డబ్బు కూడా వస్తూ ఉంటారు. జగన్ మీటింగ్ దగ్గర ఇంకా ఎక్కువ కూడా వస్తారు. అంతా వాళ్ళే కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. దీన్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమైన ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది. జగన్కే నష్టం జరగదు, ఆల్రెడీ అతను నష్టపోయాడు. ఇప్పుడు కొండకే ఇంటికి అతనుడు కొండకే కొత్త కొండ పోతే ఇంటికి అతనికి ఏం పోయింది, పోయి జైల్లో కూర్చుంటాడు. ఏదైనా తేడా జరిగితే నష్టం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అతను వచ్చిన వాళ్ళకి గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటున్నారు. అక్కడికి ఆల్రెడీ తగ్గిపోయి పాతాళానికి వెళ్ళిపోయినాడికి ఇంకేం తగ్గుతుంది? తగ్గితే మనకే తగ్గాలి. అతను ఏం కంట్రోల్ చేయలేకపోతున్నారా బాబు వీళ్ళేటరా అనుకుంటే టపాల్ మన గ్రాఫ్ తగ్గుద్ది మనకి. మనం వాళ్ళని బాగా కంట్రోల్ చేస్తే మన గ్రాఫ్ పెరుగుద్ది తప్ప అతను ఎంత తగ్గినా అతనికి నాకు పోయేది ఏముంది. ఇంకా ఈ పాయింట్ ఎవరు ఆలోచించట్లా. అతనికి ఎంత తగ్గితే మాత్రం ఏముందండి, ఆల్రెడీ పోయినోడు పాతాళంకి వెళ్ళిపోయినోడికి. అసలే రోడ్డు మీద ఉన్నవాడికి ఇంకేం పోతుంది నష్టం, అద్దాల మేడలో ఉన్నవాడికి నష్టం. కానీ అవునా కదా, ఇది గమనించుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పైన కఠిన చర్యలు, ఆంక్షలు పెట్టాలని అయితే కోరుకున్నాం సార్. నమస్తే. నమస్కారం అండి.